నమస్తే తల్లిదండ్రులు. 16 అవర్ మ్యాథ్స్ ప్రోగ్రామ్ 5th, 6th, 7th, 8th, 9th, 10th విద్యార్థులకు ఓ వారం. 10 days డైలీ 2 hours, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, బ్యాచ్ 10 members, హోమ్ ట్యూషన్స్ ఆల్సో. ఏమిటిది? 16 గంటలు చదివేం వచ్చేస్తుంది అన్నది కదా మీ అభిప్రాయం. మేము ఎల్కేజీ నుంచి రోజుకి రోజు 5 గంటలు చొప్పున స్కూల్లో కూర్చోబెడితే, హోమ్ ట్యూషన్లు పెడితే, పర్సనల్గా కేర్ తీసుకుంటుంటే, గ్రూప్ ట్యూషన్లో పెడుతుంటే, అబ్బో ఎంత చెప్పినా రాని చదువు మీరెలా చెప్తారు? ఇది అసలు సాధ్యమా అన్నది తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన ప్రాబ్లం. నేను ఒక్క మాట చెప్తున్నాను చూడండి. ఒక వ్యక్తి ఏమిటిది ఇంత తేలిగ్గా చదివేలా వస్తుంది అనుకుంటున్నారు కదా. ఈత వచ్చిన అడుగు లోతుతో పని ఉందండి. ఇక్కడి నుంచి 2 yards అంటే 2 గజాలు అంటే 6 అడుగుల దూరాన్ని మనం కనుక ఈదడం నేర్పితే, ముక్కు మునిగిపోయే టైప్లో ఉన్న వ్యక్తికి ఈదడం నేర్పితే, ఆ సెన్స్ని అర్థం చేసుకోవడానికి 2-3 గంటలు పట్టచ్చు, 2-3 రోజులు పట్టచ్చు. ఒక్కసారి తను నీళ్ళ మీద తేలడానికి ఆ సెన్స్ అర్థమైంది అంటే అతనికి ఒంట్లో ఓపిక ఉన్నంతసేపు ఈదుతూనే ఉంటాడన్నమాట. అంటే నా చిన్నప్పుడు, నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊర్లో చెరువు ఎండిపోయింది. మేము మాకంటే పెద్దవాళ్ళు, మా అన్నయ్యలు, మా గొడగొడ బుడ్డోళ్ళు వీళ్ళంతా చెరువులో గేదెలను కడుగుతూ ఈదుతూ ఉంటారు. నాకు కూడా ఈదాలనిపించేది, కానీ ఈదలేకపోయేవాడు. నాకు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. కానీ ఆ తర్వాత మా చిన్నప్పుడు ఫ్రెండే అతను వాడి ఇస్తాడు, నా వయసే ఉంటుంది, వాడు ఈదగలుగుతున్నాడు, నేనెందుకు ఈదలేకపోతున్నానా అని కొంచెం మేము వెళ్ళి సాయంత్రం పూట ఏ గేదెలో ఏమీ లేకుండా ఉన్నప్పుడు చెరువులో ఆడు నన్ను పొట్ట కింద పెట్టి కొంచెం 2-3 సార్లు ట్రై చేసి చూపించాడు. వాడు ఎలా ఈదుతున్నాడు, నీళ్ళు ఎలా కిందకి లాక్కుంటున్నాడో నాకు అర్థమైంది. అంతేనండి. అక్కడి నుంచి అంటే కొంచెం బాగా సాలి వచ్చేస్తుంది మొదట్లో నేర్చుకున్నప్పుడు. ఇక్కడి నుంచి 10 అడుగులు వెళ్ళడం, వెనక్కి తిరిగి రావడం, అంటే ఒక 20 అడుగులు వెళ్తే మేము మునిగిపోతామండి. అంటే మేము మునగని స్టేజ్లో ఉన్నప్పుడు కాళ్ళు కింద అనకుండా నేర్చుకున్నాం. అలా 10 అడుగులు వెళ్ళి వెనక్కి తిరిగి రావడం, 20 అడుగులు వెళ్ళి వెనక్కి తిరిగి రావడం, అలా మనకు ముందుకెళ్ళడం, వెనక్కి రావడం. అలాగే ఒక చిన్న నాగులేరు అనే ఊరు ఉంటుంది ఏరియా, అంటే మాకు పొలాల దగ్గర ఐనంపూడికి కురుమద్దరికి మధ్యలో. అక్కడ గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు 7th, ఆ నాగులేరు సగం దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాను. అంటే ఈసారి సగం దగ్గర నుంచి అవతలకి వెళ్ళిపోదాం, అట్లా డెవలప్ చేసుకుంటూ. ఆ తర్వాత మా పుల్లేరు ఉంటుందండి. మా పుల్లేరు అంటే దగ్గరగా అది ఒక 100 మీటర్లు ఉంటుందండి. అంటే 300 అడుగులు ఉంటుందండి గ్యారెంటీగా, పైనే ఉంటుంది, అంత తక్కువ ఉండదు. 300 అడుగుల కంటే ఎక్కువ వెడల్పే ఉంటుంది. పామర్ దగ్గర, అది కురుమద్దాల దగ్గర మేము ఈతకెళ్ళి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎదడం మొదలుపెట్టాం. అంటే అది ఫ్లో వాటర్ కాబట్టి చెరువుల కంటే కాలంలో ఫ్లోయింగ్ వాటర్లో ఈదడం తేలిక. అదేవిధంగా చదువు కూడా ఎంత తేలిక అంటే, చదువుని అర్థం చేసుకోవడం నేర్పేంత వరకే కష్టమమ్మా. మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ తయారు చేస్తే ఒక భావం మనిషికి అర్థమైతే ఏదైనా చేస్తాడు. అదే అట్లా నేను ఇక నిరంతరం ఈతనే ఉంటాను. అంటే ఈత వచ్చినడికి ఇంకా లోతుతో పనేముంది, వాడు ఎక్కడేసినా పైన ఎత్తాడు, కిందకి వెళ్ళాడు కదా. ఇప్పుడు నదిలో కిందకి వెళ్ళామనుకోండి, పైన వాటర్ వాల్యూమ్కి ప్రెషర్కి కిందకి వెళ్ళిపోయి చచ్చి ఉంటాడు. కానీ సుమారుగా ఒక 15 అడుగులు 20 అడుగుల లోతులో పైకి, అసలు పైన సముద్రం మీద ఈదినా కూడా పైన ఎత్తాడు, పైన మాత్రమే ఎదగలడు. కిందకి వెళ్తే తుక్కేస్తాయి, చచ్చి ఉంటాం. లేదు కొండల మీద నుంచి కింద పడితే రాళ్ళు తగిలి చేస్తాం. కానీ ఈత వచ్చిన లోతుతో పని లేదు. అలాగే చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, వొకాబులరీని డెవలప్ చేసుకుంటే, అది సైన్స్ టెక్నాలజీ కావచ్చు, ఫిజిక్స్ టెక్నాలజీ కావచ్చు, కెమిస్ట్రీ టెక్నాలజీ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఏదైనా నేర్చుకుంటాడు. ఎప్పుడు అతనికి ముందు అర్థం చేసుకునే గుణాన్ని తెలుగులోను ఇంగ్లీష్లోను అర్థం అవ్వాలి. హిందీలో పెద్దగా రాకపోయినా మనకేం నష్టం లేదు. కానీ చిన్న పదాలను వాడడం చదవడం నేర్చుకుంటే, ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఏ ఊర్లు ఉన్నాయా అని బోర్డులు చదవడం అలవాటైనా, చిన్న వర్డ్స్ని ఆ టికెట్ కౌంటర్స్ దగ్గర అక్కడ వాడడం నేర్చుకున్నా పర్వాలేదు. అంటే మనం ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాం కాబట్టి, టికెట్ కౌంటర్స్లో జాబ్ చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా మనకి ఇంగ్లీష్ నడుస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు.
అదే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, టౌన్లోకి వెళ్ళినప్పుడు, ఆటో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ రాదు. నార్త్ ఇండియాలో ఇంగ్లీష్ బాగా పూర్ స్టాండర్డ్స్లో ఉంటారు. అలాంటప్పుడు కాస్త హిందీ కూడా నేర్చుకుని ఉండటం వల్ల ఏం నష్టం లేదు. సరే, హిందీ పక్కన పెడదాం, మంచిది నేర్చుకుంటే. రెండోది, తెలుగు నేర్చుకోవడం, ఎవరి మదర్ టంగ్ వాళ్ళకి నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పెరిగిందో విద్యార్థి ఆలోచించే విధానాన్ని నేర్చుకుంటాడు. విద్యార్థి ఎప్పుడైతే ఆలోచించే విధానాన్ని నేర్చుకుంటాడో తను ఏదైనా సాధిస్తాడు. మనం చదువు ఒకటే కాదండి, చదువు కంటే విలువైన ఇంకా చాలా ఉన్నాయండి భవిష్యత్తులో ఊహలకు అందని. అంటే మనం పుట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదండి. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా చదువుకున్నప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకోలేదండి. అలాగే అంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పుట్టేనాటికి అనుకోరండి. నడుస్తున్న మార్గంలో బెటర్ వేస్ని ఎన్నుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న మార్గంలో సైంటిస్టులు అవుతారు, కలెక్టర్లు అవుతారు, బిజినెస్ మ్యాన్లు అవుతారు. రామోజీరావు గారు అంత ఎదుగుతారని రామోజీరావు గారికి తెలుసా అండి? రామోజీరావు గారు తల్లిదండ్రులు ఏం ప్రణాళికలు పెట్టుకుని తయారు చేశారండి? మనం ఎల్కేజీ నుంచి ప్లాన్లు, బడ్జెట్లు పెట్టుకుంటున్నాం, లక్షలు ఖర్చు పెట్టేస్తాం, అది అయిపోవాలి, ఇది అయిపోవాలని. ఆలోచించండి, ఎక్కడ పెట్టుకున్నారండి మాస్టరు? ఇదంతా చాలా ఆలోచించాల్సిన విషయం. మరి రామోజీరావు గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,00,000 మందికి జీవనోపాధి, ప్రభుత్వాలని తన కనుసలను నడిపించుకున్నాడు. ఆయన ఎన్నుకున్న మార్గం, ఆయన నమ్మిన సిద్ధాంతం అతి బలమైనది. డిసిప్లైన్, పంక్చువాలిటీ, డెడికేషన్, ఈ అంశాలను ఈనాడులో పనిచేస్తున్న వ్యక్తుల నుంచి కూడా మనం తెలుసుకుంటాం. ఈ మాట ఎందుకంటున్నాను అంటే, అదే ఈనాడు పేపర్ రోజు చదివి ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చక్కటి విశ్లేషణలు, మేధావులతో ఎన్నో రకాల అంశాలను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశారు. మరి అంతకుముందు నుంచి ఉన్న ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రికలు ఎందుకని ఈనాటి దగ్గరికి రాలేకపోయినాయి? కొత్తగా ఆలోచించాడు కాబట్టి. ఆయన ఏం చదువుకున్నాడు? బీఎస్సీ చదువుకున్నాడు. మరి ఒక బీఎస్సీ చదువుకున్న రామోజీరావు గారు ఒక వ్యవస్థీకృత శక్తిగా ఎలా మారాడు? ఆలోచించే విధానాన్ని సక్రమంగా పెట్టుకోవాలి. ఆలోచించే విధానం మారటం అంటే మా అబ్బాయి బాధనాలు చెప్తాడు అనుకుంటున్నారు. ఆలోచించడం అంటే అలా కదమ్మా. ఏదన్నా నేను మాలపిల్ల అని నేను ఒక బుక్ చదివాను. అంటే ఒక పేరు విన్నా, మాలపిల్ల, ఉన్నవ లక్ష్మీనారాయణ అని గ్రంథాలు పేర్లు చదువుతున్నప్పుడు ఆ పేరు విన్నాను. నేను రోజు లైబ్రరీలో మాలపిల్ల అని ఒక బుక్ చదివాను, చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మనము అదే రామాయణ కల్పవృక్షం అని ఒక ఆయన రాశాడు. అది కూడా మేము చదువుతున్నప్పుడు ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో మనం చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాం. ఎందుకంటే అటు పేర్లు మాకు తెలిసినాయి. ఆ పేర్లు తెలియడం వల్ల ఆ పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని మేము తెలుసుకోగలిగాం. ఇలా మీరు ప్రతి అంశాన్ని మీరు జీవితం ఆనందంగా ఉండాలంటే అని ఒక కార్ల్ డెర్నిగే అని ఒక బుక్ చదివాను. అలాగే కంఠంనేని సత్యనారాయణ గారు టైం మేనేజ్మెంట్ అని బుక్ చదివాను. అంటే ఈ పేర్లు విన్న తర్వాత వాటిలో ఏముందా అని తెలుసుకోవడం కోసం. అలా ఒకటి కాదండి, చాలా రకాల పుస్తకాలు చదువుతూ ఉంటాం. మరీ వేలకు వేలు చదవకపోయినా మాకు తెలిసినంతలో నేను చిన్నప్పుడు కొన్ని మాకు అందుబాటులో ఉన్నంత వరకు అది కాలక్షేపంలాగా చదువుకున్నాను అనుకున్నా కూడా మాకు తెలియకుండానే చాలా జ్ఞానాన్ని, నాలెడ్జ్ని అనుభవించామనేది మాత్రం వాస్తవం. మరి ఇదే విధంగా అలాంటి బీజాలు ఎప్పుడైతే పడినాయో, ఇప్పుడు రాజ్యాంగం గురించి కావచ్చు, భారతీయ రాజ్యాంగం గురించి అవగాహన లేని వాడు ఐఏఎస్ అవుతాడు. మరి చిన్న చిన్న అవగాహనలు, డిబేట్లు చేస్తూ ఉండాలి. ఆ చేసే విధానమే విద్యార్థిని డెవలప్ చేస్తుందంటే మీరు నమ్మగలరా? అలాగే 16 అవర్ మ్యాథ్స్ ఫౌండేషన్ అనేది చాలా కాన్సెప్ట్తో కూడుకున్నది, చాలా బలమైనది. కూడికలు, తీసివేతలు, హెచ్చివేతలు, భాగహారాలు ఎలా చేస్తారు తెలుసండి? 2nd క్లాస్ బాబు కూడా నా దగ్గర చెవులు వేసి లెక్క చేయడు, డైరెక్ట్గా చేస్తాడు. మీరు నమ్మలేరు, అంత ఫోకస్డ్గా సింపుల్గా చెప్తాను. 9 టేబుల్స్ వస్తాయి, సింపుల్గా స్లోగా చెప్తాను. అదే 2nd క్లాస్ బాబు 4th క్లాస్ స్టాండర్డ్కి వెళ్తాడు, కింద 19 టేబుల్స్ వచ్చినా కూడా 3rd క్లాస్ బాబు డివిజన్లు చేసేస్తాడు. అదే 4th క్లాస్ బాబు, 5th క్లాస్ బాబు కింద 479 టేబుల్ వేసినా కూడా, పైన 5 అంకెలు వేసినా కూడా 479 టేబుల్తో డైరెక్ట్గా చేస్తాడు. 5th క్లాస్ బాబుతో నేను చేపిస్తాను. డివిజన్లో అలాంటి స్కిల్స్ నేను నేర్పుతాను. ఈజీగా పిల్లలను తయారు చేయడం, డెసిమల్స్కి మెజరింగ్, డెసిమల్స్ పెట్టడమే రాదు, డెసిమల్స్కి 2.3 లీటర్స్కి 2.03 లీటర్స్కి 2.003 లీటర్స్కి డిఫరెన్స్ తెలియాలి.
అసలు డెసిమల్స్ని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, వాటిని మెజరింగ్ క్వాంటిటీస్తో కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రాక్షన్స్ 3/4 పార్ట్ ఆఫ్ 4 లీటర్స్ హౌ మెనీ మిల్లీలీటర్స్ అంటే ఈ ఫ్రాక్షన్స్ని లీటర్స్లోకి కన్వర్షన్ చేసుకుని మనం ఆలోచించే విధానాన్ని విద్యార్థికి నేర్పాలి. ఇది మీరు జవహర్ నవోదయ ఎంట్రన్స్, డెహ్రాడూన్ మిలిటరీ స్కూల్ ఎంట్రన్స్, కోరుకొండ సైనిక స్కూల్ ఎంట్రన్స్లో చదువుతున్నప్పుడు ఒక విద్యార్థి స్థాయి శక్తి, అలాగే ప్యాసేజ్ ఇస్తే క్వశ్చన్స్ రాయడం, సొంతంగా ప్యాసేజ్ చూసుకుని క్వశ్చన్స్ రాయడం, ఇవన్నీ అలవాటు అవడం వల్ల ఒక విద్యార్థి 5th క్లాస్లో 6th నుంచి అద్భుతమైన స్థాయికి వెళ్తాడు. నేను అలాంటి చదువు చెప్తాను. మీరేమనుకుంటారు, క్లాస్ పుస్తకం చెప్పండి సార్ అంటారు. నేను నా దగ్గర స్టూడెంట్ విత్ ఇన్ ది అవర్స్ క్లాస్ లెవెల్స్ దాటి వెళ్ళిపోతాడు. క్లాస్ అనేది అతను చాలా చీప్గా ఉంటుంది. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాటిపోయి పిల్లడు ఉంటాడు. చాలామంది పేరెంట్స్ మాకు మార్కులు కావాలండి, ఏమో రేపొద్దున యూనిట్ ఉందండి. ఇప్పుడు ఇటీవల మేము గోకుల్ ప్లాట్స్లో ఓ ట్యూషన్ చెప్పాను, ఒక 7th క్లాస్ పార్క్. వాళ్ళ అమ్మగారు నన్ను, అమ్మ మాస్టర్ రేషియోస్ చెప్పాలి సార్, అలాగే లైన్స్ అండ్ యాంగిల్ చెప్పండి సార్ అంది. అమ్మ మీరు ఒక 10 రోజులు అయితే మొత్తం చెప్పేస్తాను కదా, ఇవి రాకుండా మరి ఇప్పుడు చెప్పే తట్టెక్కుతాయి అమ్మ. ఎందుకంటే ఆ పాపకి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ రావు. సరే వాళ్ళలేక నేను ఒప్పుకున్నా, చెప్పా, ఏమీ చెప్పలా. ఆ పిల్లలకి ఏమీ ఎక్కల. మరుసటి రోజు టెస్ట్ పెట్టారు, 2వ రోజు టెస్ట్ పెట్టారు, 2 చాప్టర్లు పాస్ అయిపోయింది. అబ్బా మాస్టర్ ఏం చెప్పారండి అంది. నీ బొంద, నేను ఏమీ చెప్పలా, ఇది నిజం. ఎందుకనంటే అది ఎక్కదండి, అది అబద్ధం. ఆ తర్వాత 10 రోజులు ఇదే వసంతనగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి గోకుల్ ప్లాట్స్ ఉన్నాయి కదా, అక్కడే చెప్పాను. మరి ఆ తర్వాత 2 ప్రోగ్రాములు చెప్పాను. 10th స్టాండర్డ్కి వెళ్ళింది అద్భుతంగా. చదువుడు రాయడం కూడా నేర్పాను. అదే ఇది మనకు తెలియనితనం. అప్పటికప్పుడు ఎట్లా వచ్చేస్తుందండి. అయినా టెస్ట్ పెడితే ఒక చాప్టర్ పోవడం ఏంటండి, ఒక చాప్టర్ టెస్ట్ పెట్టడం ఏంటండి. ఎవడన్నా 10th లోపు పరీక్షలు దేనికన్నా ఉపయోగపడతాయా? స్కూల్ వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఒక చాప్టర్ టెస్ట్ పెట్టడం ఏంటమ్మా చెప్పండి. అంటే అప్పటికప్పుడు చదువు వచ్చేస్తుందా? ఇది అజ్ఞానానికి పరాకష్టమ్మా. మిమ్మల్ని స్కూళ్ళు మైండ్ ట్యూన్ చేసి, పేరెంట్ బ్రెయిన్ ట్యూన్ చేసి బతికేస్తున్నాయి. దయచేసి ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. నేను చదవడం రాయడం నేర్పి డిగ్రీలు చదివిస్తే వాళ్ళు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు, నెంబర్ 1 బిజినెస్ మ్యాన్లు అయ్యారు. మీరు 6th విద్యార్థిని బీకామ్ చదివించిన స్నేహ అకాడమీ విజయవాడలో 2010 వరకు చూశారమ్మా. అంటే నేను అప్పుడు బీకామ్ ట్యూషన్స్, ఇంటర్మీడియట్ ట్యూషన్స్ చెప్పేవాడిని. ఆ తర్వాత నేను మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ చెప్పడానికి అలవాటు పడిపోయి అన్ని రకాల ఫౌండేషన్ చెప్పడం అలవాటు పడిపోయాను. అది ఇన్స్టిట్యూట్ ఉండేది విజయవాడలో. నేను 5-6 చోట్ల మారాను. అట్లా లాస్ట్ సార్ నేను బయటకు వచ్చినప్పుడు నిర్మలా హై స్కూల్ ఎదురుగుండా వివేకానంద టవర్స్లో నుంచి బయటకు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అయింది. 2022లో 4 ఏళ్ళుగా డిఫరెంట్ పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూ, నేను అసలు ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేస్తున్నాక కూడా నా అనుభవం అవసరమని అనేక మంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఈ 16 గంటల మ్యాథమెటిక్స్ ప్రోగ్రాం ఎంత విలువైనది అంటే విద్యార్థి జీవిత గమనాన్నే మార్చేస్తుంది. అది అసలు 3 రోజుల్లో నేర్చుకుంటే స్కూల్ మనీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే బ్రెయిన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎనాలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, ఫోకస్ ఉంటుంది, విద్యార్థికి సాధించాలనే తపన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి కొండెక్కుతున్నారు, కంటిన్యూషన్ నడుస్తూనే ఉండండి. మామూలుగా 20 మెట్లు ఎక్కినాక 50 మెట్లు ఎక్కినా సాలు వచ్చేస్తుంది, పక్కన కూర్చుంటూ ఉంటాం. నేను నా వయసు ఇప్పుడు 60 సంవత్సరం. మొన్న 3 నెలల నాడు వెళ్ళాను శ్రీవారి మెట్టు వైపు నుంచి 2348 మెట్లు, 1800 మెట్ల వరకు ఆగలేదు. కంటిన్యూషన్ స్లోగా నడిచాను. బ్రీతింగ్ కంట్రోల్ చేసుకున్నాం. 130 కిలోలున్న మా పెద్దన్నయ్య అయ్యప్ప స్వామి కొండెక్కుతున్నప్పుడు చూశాను. నింపాదిగా నడిచాడు, అక్కడ తొట్టుపడకుండా. అలాగే నేను నడిచాను. కేవలం 2 గంటల్లో వెళ్ళానంటే మీరు నమ్ముతారా? 8 గంటల 2 నిమిషాలకు మొదటి మెట్టు ఎక్కితే 10 గంటల 7 నిమిషాలకి లాస్ట్ మెట్టు దగ్గర మేము దీపారాధన చేసుకున్నాం. అలాగే ఒక విద్యార్థికి ఆలోచించే శక్తిని కంటిన్యూటీ ఉన్నప్పుడే బ్రెయిన్లోకి వెళ్తుంది. మీరు రోజు గంట పాఠం చెప్తే సీరియల్ లాగా ఎక్కదు, అసలు మైండ్ కనెక్ట్ కాదు. ఇది నిజం. నేను విజయవాడలో ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు చెప్పేవానండి.
రోజుకి పొద్దున్నే 5 గంటలకు నేను వర్క్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 11, 12 అవుతుందండి. మధ్యలో జస్ట్ ఒక 10 నిమిషాలు, పావుగంట అట్లా అప్పుడప్పుడు 1-2 సార్లు ఆపుతాను. టిఫిన్లు చేయడానికి బ్రేక్ ఇస్తాను, వాళ్ళు నాకు స్నాక్స్ పెడతారు, తింటూ ఉంటాను. ఇక్కడ నన్ను నమ్మిన ఏ పేరెంట్ కూడా నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చాను అనుకోలేదండి. నా పాపలో, నా బాబులో అద్భుతమైన చేంజ్ వచ్చిందండి అని ఆ అనుభవం అదే నా ఆనందాన్ని ఇస్తుందండి ఒక టీచర్గా. ఈ 16 అవర్ మ్యాథ్స్ ప్రోగ్రామ్ ఏదో ఊరికే కాలక్షేపాన్ని చెప్పేది కాదండి. అది ఫేస్ టు ఫేస్ విద్యార్థులు ఉన్న ప్రతి నెగిటివ్ ఎలిమెంట్ని పక్కకు నెట్టి ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ ఆలోచన విధానం అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్ డెవలప్ చేయడానికే ఒకటి గేమ్స్, అంటే ఆలోచించే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ డెవలప్ చేయడానికి ఒకటి గేమ్స్, 2 మ్యాథ్స్ ఓ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. గేమ్ ఆడేవాడు ఓడిపోతే ఎలా గెలవాలని ఆలోచిస్తాడు, ఎలా కట్ కొట్టాలని ఆలోచిస్తాడు. మీరు షటిల్ ఆడుతున్నారు అనుకోండి, ఎలా కట్ కొట్టాలి, ఎలా నెట్ మీదుగా వేయాలి, ఆ లైన్స్ మధ్యలో పడాలి, కట్ కొడితే మరి లైన్లు దాటి అవతలకి వెళ్ళకూడదు. అంటే అంత యాక్యురసీ మెయింటైన్ చేయాలి, అంటే అంత షార్ప్గా ఆలోచించాలి. అదే బ్యాడ్మింటన్ ఆడుతున్నవాడు ఎక్కడ వీక్ పాయింట్ ఉంది అంటే నెట్ మీద ఇలా జస్ట్ ఇలా అంటే నెట్ పక్కన ఇలా పడాలి, అంటే ఎంత స్ట్రోక్తో అలా అనాలి, ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, ఇవన్నీ బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఈ బ్రెయిన్ ఎప్పుడైతే ఆలోచించిందో వాడికి టైం తెలియదండి. మిట్ట మధ్యాహ్నం 1 గంట కూడా ఆడుతూనే ఉంటాడు. కసి మరి వాళ్ళని ఆడేవాడు ఉన్నాడా? మరి మేమందరం ఎన్నో గేమ్స్ నేర్చుకున్నాం. మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా మీరు గేమ్స్ నేర్చుకోలేకపోతున్నారు, చదువులు నేర్చుకోలేకపోతున్నారు, సోంబేరిలాగా పెరుగుతున్నారండి. అనాలోచితంగా పెరగడం వల్ల, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళు కుటుంబాలను, వైవాహిక జీవితాన్ని కూడా సక్రమంగా కొనసాగించలేకపోతున్నారండి. చిన్న చిన్న సమస్యలకే విడిపోతున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. వీటన్నిటికీ రీజన్ వే ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ని డెవలప్ చేసుకోలేకపోవడం, ఆ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోలేకపోవడం. పని అయిపోయింది లేని మార్కుల కోసం చదివిన వ్యక్తికి స్ట్రెంగ్త్ రాదు. స్ట్రెంగ్త్ లేని విద్యార్థులు పై స్థాయిలో చెప్పిన మాటినే రోబోల్లాగా, నౌకర్లాగా, లో ప్రొఫైల్గా ఉంటారే తప్ప పైకి వెదగలేరు. పైకి ఎదగాలంటే ఆలోచించాలి. వాడు 2వ తరగతి చదువుకున్నా సరే వాడు ఆలోచిస్తాడు, ఒక కంపెనీ రన్ చేస్తాడు. ఠాగూర్ గారు ఉన్నారండి, ఆయన ఏం చదువుకున్నారండి? డివిఎన్ఆర్ హోటల్స్, రైస్ మిల్స్, ఠాగూర్ గారి నుంచి మాట్లాడుతున్నారు. ఆయన ఏం చదువుకున్నారండి? నిశాని. ఇంకా ముందుకెళ్ళండి, నూకల లింగమూర్తి గారు, సుధీర్ టెంబర్ డిపో, యాకమూరు. ఆయన 10th క్లాస్ తప్పి కురుమద్దల్లో చిన్న కిరాణా కొట్టు నుంచి 500 మందికి జీతాలు ఇచ్చేలా ఎలా ఎదిగాడండి? వాళ్ళ అబ్బాయి నూకల వెంకట సాంబశ్వరరావు నాకంటే 2 years సీనియర్. చిన్న కిరాణా కొట్టు నుంచి ఎలా ఎదిగాడండి? వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఎలా సాధ్యపడుతున్నాయి? ఆలోచించే విధానాన్ని నేర్చుకోవడం. అయితే మీరు ఎన్ని చెబుతున్నారు, మీరెందుకు చేయట్లేదు? సార్, నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను, నేను చచ్చేదాకా టీచర్గానే ఉంటాను. డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు. నాకు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ప్రొఫెషన్లో ఆనందం ఉంటుంది. నా ప్రొఫెషన్లో నేను పాఠం చెప్తున్నప్పుడు నా పిల్లడు కళ్ళల్లో పొందే ఆనందం, అది నాకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. అది నాకు సంతృప్తినిస్తుంది. నేను ఒక టీచర్గా నేను సక్సెస్ అయ్యాను అని ఆ ఫీల్. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, రైల్వే స్టేషన్లో నుంచున్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి కళ్ళకు నమస్కారం చేస్తున్నప్పుడు ఆ రోజు నేను పొందే ఫీల్స్ వేరుగా ఉంటాయి. ఒక తండ్రి 100 మందిలో, మాస్టరు నమస్తే అండి, మీరు 10 ఏళ్ళ నాడు మాకు ట్యూషన్ చెప్పారండి, మేము స్టేట్స్కి వెళ్తున్నాం, వెళ్తూ మీ బ్యానర్ చూసి మా పాప ఆపిందండి, రాత్రి 10ంటికి కాల్. అప్పుడు 10 ఏళ్ళ నాడు ట్యూషన్ చెప్తే చిన్న బ్యానర్ చూసి తను, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను సార్ అని బ్యానర్ చూసి కారు ఆపిన ఫోన్ చేయడం, అదండి ఆనందం అంటే. అలాంటి అనుభవాలు నాకు ఎన్నో ఉంటాయి. సర్వం నేనే నేర్పిన పిల్లలు అనేక మంది ఉన్నారు. చదవడం రాయడం నేర్పి నేను ప్రయోజకం చేశాను. నా సంకల్పం అలాంటిది. ఇది ఆలోచిస్తే తప్ప నేను అందరికీ అర్థం కాదు. కాస్త తల్లిదండ్రులు నా వయసును గుర్తించండి, గౌరవించండి. నా అనుభవం చాలా బలమైనదని నా నమ్మకం. ప్రతి విద్యార్థి బంగారమే. వాడు దుర్వ్యసనాలు లేకుండా ఉంటే చాలు, నేను మౌల్డ్ చేసుకుంటాను. మా అబ్బాయి అండి హైపర్ టెన్షన్, మా అబ్బాయి అండి జగముండి, మీకు తెలుసా? ఇలాంటి పదాలు వాడకండి. అవి నా దృష్టిలో చాలా చిన్నవి. పిల్లలు నాకు అలాగే ఉంటారు. నేను వాళ్ళని మార్చడం కోసం నేను చేసే ఒక ప్రయత్నం, కొంచెం నువ్వు చదవకపోతే నేను రాను, ఇలా నేను వాళ్ళతో చిన్న చిన్న కమిట్మెంట్లు తీసుకుంటాను.
తల్లిదండ్రులు అలాంటప్పుడు ఎరా ఆయన బాగా చెప్తున్నారు కదరా, కొంచెం నువ్వు కూడా ఎనరా ఇన్నాళ్ళు టైం రాకపోయినా చూడు ఎంత కష్టపడుతున్నాడు అంటే వాళ్ళు మరి గంట కూడా కూర్చోలేరు, అరగంట కూడా కూర్చోరు, టైం ఎంత చూస్తూ ఉంటారు. వాళ్ళు నేను మౌల్డ్ చేసుకునే ఒక ప్రాసెస్ తల్లిదండ్రులకు అర్థం కాకపోతే నేనేం చేయను. ఆ పిల్లడిని నేను చూన్ చేయాలి, వర్క్ చేయాలి, చేపించుకోవాలి. అది మీరు కూడా నాకు సహకరించాలి. అంతేగాని లేచితనాన్ని చూసి ఆడే మారుతాడులే అనకూడదండి. 8th క్లాస్కి వచ్చినా చదవడం రాయడం రాకపోతే అప్పుడు ఇంకెప్పుడు మారుతాడు. ఫస్ట్ అతను ముందు కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. ముందు పైదండ్రు చిక్కించుకుంటూ వెళ్ళిపోతే సబ్జెక్ట్ ఎట్లా పెరుగుతారండి? ఆలోచించండి నేను ఎందుకంటున్నాను. అది తల్లిదండ్రులుగా మీరు ఆలోచించడం కాస్త నా ముందు మానేయండి ప్లీజ్. మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ చదువు కోసం, బాగా చదివించాలని తపన. అది కాదమ్మా, నా ముందు కూర్చుంటే మీకు తెలుస్తుంది అసలు పిల్లలు ఏమి నేర్పాలి, ఏమి నేర్చుకుంటే ఎలాంటి ఉద్దేశాలతో పిల్లడు ఎదుగుతాడు, మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ 16 hours మ్యాథ్స్ ఫౌండేషన్ అనేది 4 భాగాలుగా ఉంటుంది. కనీసం వారానికి ఒక రోజు 4-5 గంటలు చెప్పించుకున్న 5th స్టాండర్డ్కి వచ్చేస్తాడు. జనరల్ మ్యాథమెటిక్స్, ఆల్జిబ్రికల్ మ్యాథమెటిక్స్, జామెట్రీ అండ్ ఆల్జిబ్రా అని 4 భాగాలుగా ఉంటుంది. అతను విద్యార్థి ఆలోచించే దశనే మార్చేస్తుంది. మీరు నాకు ఇచ్చే 15,000 20,000 పెద్ద లెక్క అంటండి. కానీ వాడి జీవితంలో నాకు మ్యాథమెటిక్స్ రావు, నాకు ట్యూషన్ కావాలనే స్థాయిలో ఉండడు. తనను తానే డెవలప్ చేసుకుంటాడు. తనకి ఏదైనా అర్థం కాకపోతే చాట్ జీపీటీలో అడిగి తెలుసుకుంటాడు. కానీ అసలు ఏది అడగాలో తెలియాలి కదా, తనకు ఏమి రాదో తెలియాలి కదా, అసలు ముందు తను ప్రయత్నించాలి కదా చదువుకోవడానికి. ఆ చదువు వల్ల నాకు ప్రయోజనం ఉంది, నేను అందరిలాగా ఉండకూడదు, నన్ను నేను డెవలప్ చేసుకోవాలని ఆలోచన రావాలి కదా, అప్పుడు అతను డెవలప్ అవుతాడు. ఆలోచించండి, చాలా బలమైన ప్రోగ్రామ్ 16 hour మ్యాథ్స్ ప్రోగ్రామ్. మీరు మ్యాథమెటిక్స్లో ఐఐటి చేసి నేను మద్రాస్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ నుండి అన్నాడు ఒక తండ్రి గారు. వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ నుండి, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు అడ్వైజర్ నుండి అన్నారు. ఈ మీ పోర్ట్ఫోలియో మాకు అవసరమా? ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు వాళ్ళ బాబు 8th class. ఓఎన్ఈ 1 TW 20 దాకా రాయడం రాలా, సబ్ట్రాక్షన్ చేయడం రాలా, డివిజన్ ఎట్లా చేయాలో తెలియలేదు. మరి ఇవన్నీ తెలియదు మీకు కాదు తెలుసు మాస్టర్. సార్ నదిలో నీళ్ళు ఉంటాయి, కాలంలో నీళ్ళు వస్తాయి. స్కూల్లో లేని చదువు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎవడని చెప్తే కదా అక్కడ. మరి ఏం చెప్తున్నారండి? మరి చెబుతున్నారు బాధ్యత లేకుండా చదివి వినిపిస్తూ మా పని అయిపోయింది అనుకుంటున్నారు. ఆ చదివే ఆ ఫ్రంట్ బెంచ్ 4 చదువుతున్నారు, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది 2 నిమిషాలు వాళ్ళ మీద ఫోకస్ చేస్తే వచ్చే చదువు అది. కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళని క్లాసులో, అది వాళ్ళ తప్పు కూడా కాదు, క్లాసులో లేపు నుంచో పెట్టాడు అనుకోండి, ఆ పిల్లడు గిల్టీగా ఫీల్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ ఆ స్కూల్ మానేసి ఇంకో స్కూల్కి వెళ్ళిపోవడం. ఇక ఆ టీచర్ని పట్టుకుని ఏమయ్యా డబ్బులు పోతున్నాయి, అడ్మిషన్స్ పోతున్నాయి అని చెప్పి ఆ స్కూల్ మేనేజ్మెంట్ అని తిడతారు. అందుకని మనకి ఎందుకు బాబు, మన చేతిలో మనకు వస్తుంది కదా అనుకుంటారు వాళ్ళు. అర్థం కాలేదమ్మా ఇది. ఒక ఎల్కేజీలో పిల్లడు ఒక 20 ఏళ్ళు మోడుతో ఎట్టా అయితే మనకు ఆదాయం ఇస్తుందో, ఒక ఎల్కేజీలో ఫస్ట్ క్లాస్లో పిల్లడు జాయిన్ అయితే 10 సంవత్సరాల పాటు ఆదాయం వస్తుందన్నమాట. ఒక 100 మందిని పోగు చేసుకుంటే ప్రశాంతంగా 1000 మందితో స్కూల్ నడుస్తుందన్నమాట. అది నేటి వ్యాపారం. మీరు పెట్టే టీచర్లు అనేక మంది హోమ్ ట్యూషన్స్ చెప్తుంటారు. వీళ్ళందరూ ఎవరు? ప్రొఫెషనల్స్ కాదమ్మా. వాళ్ళందరూ ఏ హాస్టల్ చదువుకుని పార్ట్ టైం జాబ్ చేసుకోవడం కోసం ఏదో ఒక 6,000 వస్తాయి, 7,000 వస్తాయి, నాకు హాస్టల్ బిల్లు వస్తాయి, పాకెట్ మనీ వస్తుంది అనుకుంటారు. వాళ్ళు తప్పు కాదు. కానీ నాలాంటి వాడు పాఠం చెప్పిన తర్వాత అలాంటి వాళ్ళతో కాస్త కూర్చోబెట్టి చేయించుకోవడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చాలు. వాళ్ళ వయసు వేరు, మా వయసు వేరు, మా అనుభవాలు వేరు, పిల్లలతో మాకున్న ఇంటరాక్షన్ వేరు. అంత ఫోకస్డ్గా ఉంటుంది ఈ 16 hour మ్యాథ్స్ ప్రోగ్రామ్. బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్. అందరికీ 16 గంటలే అంటే ఇదే 16 గంటలు 5వ తరగతి బాబుకి 7th స్టాండర్డ్కి వస్తాడు, 8వ తరగతి బాబు 10th స్టాండర్డ్కి వెళ్తాడు. అదే 2వ తరగతి బాబు చెప్తున్నాను అనుకోండి, వాడు ఆటలోనే బాగా పర్ఫెక్ట్గా చేపిస్తాను. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, చిన్న చిన్న లెక్కలు ఆట మీద ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, ఎప్పుడు డివిజన్ చేయాలి, ఎప్పుడు మల్టిప్లై చేయాలి అని చిన్న చిన్న లెక్కలు అక్కడే చెప్తాను. అదే 4th క్లాస్కి వస్తే మెజరింగ్ క్వాంటిటీ చెప్పి, డెసిమల్స్ చెప్పి, ఫ్రాక్షన్స్ చెప్తాను, కనెక్ట్ చేస్తాను. ఆ 16 గంటలు అద్భుతంగా సరిపోతుంది. అదే 6th క్లాస్, 5th, 6th వచ్చినా చెప్తాను. అయితే ఏజ్ మీద చూడడం తొందరగా క్యాచ్ చేస్తాను. 7th క్లాస్కి వచ్చినాక ఆల్జిబ్రా చెప్తాను. 6th క్లాస్ లోపు వాళ్ళకి ఆల్జిబ్రా చెప్పను. లైన్స్ గీయడం, యాంగిల్స్ పెట్టడం, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఇవన్నీ నేర్పుతాను. ఇవన్నీ ఎలా సాధ్యం సార్? సాధ్యమవుతుంది కాబట్టే మాట్లాడుతున్నానమ్మా.
ప్రతి లెక్క అవసరంలా ఒక విద్యార్థికి కాస్త అవగాహన పెంచుతూ దాని మీద ఇంకా డిఫరెంట్ మోడల్స్ స్కూల్లో నేర్చుకుంటాడు. అసలు ముందు ఆలోచించి ఇప్పుడు టీవీ కాస్ట్ ఎంత, డిస్కౌంట్ ఎంత, ట్యాక్స్ ఎంత, సోల్డ్ అండ్ ప్రాఫిట్ ఇంత అంటే, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే లెక్క చేశాడంటే ఆ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ వచ్చేయాలి. అది 6th క్లాస్ పిల్లలకు నేర్పేస్తాను. అది 8th క్లాస్ దాకా వెళ్ళిపోతుంది. ఒక్క లెక్కతో 4 ఎక్సర్సైజులు కంప్లీట్ అవుతాయి. నేను నా విధంగా నేను చెప్పడం ఏంటి, మళ్ళీ లెక్కలు ఇచ్చి చేపిస్తాను, మళ్ళీ హోంవర్క్లు ఇస్తాను. అది ఏదో ఊరికి ఇలా అనుకుని అలా వచ్చేది కాదమ్మా. చివరి రోజు అతను 3 నుంచి 4 గంటలు వర్క్ చేస్తాడండి. అదే 10th క్లాస్ బాబు అయితే 6 to 7 hours వర్క్ ఇస్తానండి లాస్ట్ డే. ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ డే నుంచి అప్పటి వరకు దిద్దడానికి 2 గంటలు పడుతుందండి. అలా హైలీ మోటివేటెడ్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్. అది ఏదో ఊరిని సింపుల్గా వచ్చేది కాదండి. అది అర్థం చేసుకోండి. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా పిల్లడు మైండ్ సెట్ని ట్యూన్ చేయాలి, వాళ్ళలోని లేజినెస్ని పోగొట్టాలి. అప్పుడు వాడు ఎదుగుతాడు. అది ఎదగాలంటే అప్పటికప్పుడు సైకలాజికల్గా పిల్లడిని బ్రెయిన్ ట్యూన్ చేయాలి. బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుంది? మీరు చెప్తే నేను చెప్తాను ఒకటేనమ్మా. అతను నా వయసును గౌరవిస్తాడు, మీరు నన్ను గౌరవిస్తుంటే వాడు నన్ను గౌరవిస్తాడు. ఎప్పుడైతే ఒక విద్యార్థి నన్ను గౌరవించాడో నాకు కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యాడంటే నెంబర్ 1గా తయారవుతాడు. అతను కనెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే. ఒక తల్లిగారు నెంబర్ 1గా కూరను పెట్టారనుకోండి, కాకరకాయ కూర చేదు లేకుండా వండారు. చిన్నప్పుడు చాలా బాగా రుచిగా తిన్నాడు. అదే కాకరకాయ కూర దరిద్రంగా ఉండారు, బాగా చేదుగా జీవితంలో తినడాడు కాకరకాయ కూరని. చదువు కూడా అంతేనమ్మా. చదువుని పిల్లడు మనసుకు నచ్చేలా చెప్పాలి, నాకు నచ్చేలా కాదు. మనసుకు నేను నచ్చాలి. అరే మాస్టర్ దగ్గర నేను ఆ టైంని మర్చిపోవాలి. నేను 2 గంటలు కూర్చున్నాను, 3 గంటలు కూర్చున్నాను ఆలోచన అసలు వాడికి రాకూడదు. నేను నేర్చుకుంటున్నాను అన్న థాట్లో ఉండాలి. అలా మౌల్డ్ చేసుకుంటా నేను. అది ఆ టైం నాకు ఇస్తే, నన్ను నమ్మితే నేను పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలో నాకు క్లారిటీ ఉంటుంది. అద్భుతమైన ప్రోగ్రాం. మీరు 100 మంది 1000 మంది మాస్టర్లు ఏకాలంలో పుట్టినా ఈ ప్రోగ్రాం అది నా దగ్గరే నేర్చుకోవాలి. ఇది కొవ్వుతో చెప్పే మాట కాదు, అహంభావంతో చెప్తున్న మాట కాదు, కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట. నా విద్యార్థులు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అది. నేను పాఠం చెప్పగలను అన్న నమ్మకాన్ని నాకు ఇచ్చింది నా పిల్లలు, నన్ను నమ్మింది నా తల్లిదండ్రులు. వారికి ఎప్పటికీ నన్ను టీచర్గా తయారు చేసిన నా పిల్లలకు, నన్ను అభిమానించిన నా తల్లిదండ్రులు, నన్ను నమ్మకంతో విశ్వసించిన నా తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.